ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో నా హృదయపూర్వక వందనాలు ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తూ ఉన్నాను. మరొక ఆదివారపు ఆరాధనలో దేవుని వాక్యాన్ని మీ అందరితో పంచుకోవటానికి దేవుడు ఇచ్చినటువంటి ఈ మహాభాగ్యమును బట్టి పరిశుద్ధ దేవునికి నా హృదయపూర్వక వందనాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఒక చక్కని సందర్భాన్ని మనం పరిశుద్ధ లేఖనాల్లో నుంచి పరిశోధన చేద్దాం. దేవుడు మనకందరికీ తోడుగా ఉండి సహాయం చేయనుగాక. ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈనాడు సమాజాన్ని మనం గమనించినప్పుడు సమాజంలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలలో బోధించబడుతున్నటువంటి బోధలను మనం గమనించినప్పుడు రకరకాల బోధలు ఈనాడు సంఘాలలో వినబడతా ఉన్నాయి. రకరకాల డినామినేషన్స్ మన కళ్ళ ఎదుట కనిపిస్తూ ఉన్నాయి. పెద్దలు చెప్పిన సమాచారాన్ని బట్టి సుమారు 2 నుంచి 3 వేల శాఖలుగా, డినామినేషన్స్గా ఈరోజు క్రైస్తవ సార్వత్రిక సంఘం విభజించబడి ఉంది అన్న సంగతి మనకందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ సంఘాలను మనం పరిశీలన చేసినప్పుడు అందులో బోధించబడుతున్నటువంటి బోధలు వాక్యానుసారంగా ఉన్నాయా అని ఆలోచిస్తే సమాధానం మనకందరికీ తెలిసిందే. బోధలు, చాలా రకాల బోధలు ఈనాడు సమాజంలో సంఘాలలో బోధించబడుతున్నాయి. డినామినేషన్కి ఒక బోధ, కొన్ని కామన్గా ఒక్కొక్క డినామినేషన్కి ఒక్కొక్క బోధ, వాళ్ళకంటూ ప్రత్యేకమైనటువంటి కొన్ని నియమాలు, కొన్ని నిబంధనలు, కొన్ని ఆచార వ్యవహారాలు, ఒక్కొక్కరికి ఒక్కొక్క సాంప్రదాయం. బైబిలు చెప్పిన విధంగా బైబిల్కి కట్టుబడి, బైబిల్లో ఉన్నటువంటి బోధకు కట్టుబడి, ప్రవక్తలు అపోస్తలులు చెప్పినటువంటి బోధకు కట్టుబడి బోధిస్తున్న సంఘాలు అసలు లేవా అంటే భూమి మీద ఉన్నాయి, కానీ చాలా తక్కువ శాతంగా ఉన్నాయి. ఎక్కువ శాతం సంఘాల్లో బోధించబడుతున్న బోధ బైబిల్ బోధకు విరుద్ధమైనది. ప్రవక్తలు అపోస్తలులు బోధించిన బోధకు విరుద్ధమైనటువంటి బోధ అని ఖచ్చితంగా మనం చెప్పవచ్చు. అయితే పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఈ బోధలు మొదటి శతాబ్దం నుంచి మొదలుకొని అంత్యకాలం వరకు, అంటే యేసుప్రభు వారు 2వ రాకడకు ముందటి దినాల వరకు ఈ బోధల పరంపరను, ఈ బోధల క్రమాన్ని మనం ఆలోచించుకుంటూ వెళ్తే ఈ అబద్ధ బోధలు అనేవి మొదటి శతాబ్దంలోనే కొంతమంది ఈ అబద్ధ బోధలను పుట్టించారు. ఈ అబద్ధ బోధలు రోజు రోజుకి పుట్టగొడుగుల్లా పెరిగిపోతూనే ఉన్నాయి. ఈ అబద్ధ బోధలు విస్తృతంగా, ఎక్కువగా అంత్య దినాలలో ఇంకా విస్తరిస్తాయని పరిశుద్ధ బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా మనకు బోధిస్తూ ఉంది. ఈ అబద్ధ బోధనల గురించి యేసు ప్రభు వారు కూడా తాను బ్రతికిన దినాలలో చేసిన అనేక ప్రసంగాలలో అక్కడక్కడ వాటిని ఉటంకించాడు కూడా, ఎత్తి చూపించాడు కూడా, గుర్తు చేశాడు కూడా. ఒకానొక సందర్భంలో యేసు ప్రభు వారు ఒలీవల కొండ మీద ఉన్నప్పుడు ఆయన శిష్యులు ఒక ప్రశ్న అడిగారు. అంత్యకాలంలో జరగబోయే సంభవాలను గురించి ఒక క్వశ్చన్ రైజ్ చేశారు. దానికి సమాధానంగా యేసు ప్రభు వారు ఏం చెప్పారో ఒకసారి మన పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ముందుకు వెళ్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 3, 4, 5 వచనాలను ఒకసారి మనం గమనిద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 3, 4, 5 వచనాలను ఒకసారి మనం చదువుదాం. ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకును యుగ సమాప్తికి నీ సూచనలేవి మాతో చెప్పుమనగా, యేసు వారితో ఇట్లనెను, ఎవడునూ మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు.
ఈ సంగతులన్నీ ఎప్పుడు జరుగుతాయి ప్రభువా? ఈ సంగతులు జరగటానికిను నీ రాకడకు అసలు సూచనలు ఏంటి అని అడిగితే యేసుప్రభు వారు చాలా సూచనలు చెప్పాడు. యేసుప్రభు వారు రావటానికి ముందు ఎలాంటి పరిస్థితులు సమాజంలో ప్రపంచంలో ఉంటాయో, భూకంపాలు వస్తాయి, యుద్ధాలు జరుగుతాయి, ఇట్లాంటివి ఎన్నో కరువులు సంభవిస్తాయి, ఒక రాజ్యం మీద ఇంకో రాజ్యం విరోధంగా లేస్తుంది, ఇట్లా ఎన్నో సూచనలు చెప్పుకొస్తూ అన్నిటికంటే ప్రాముఖ్యంగా మొట్టమొదటి సూచన ఏం చెప్పాడు తెలుసా? మొట్టమొదటి సూచన అవన్నీ చెప్పకముందే మొట్టమొదటి మాట ఆయన ఏం చెప్పాడంటే, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూసుకోండి. అంటే అర్థమేమిటి? అంచె దినాలలో మోసపరిచేవారు ఎక్కువగా ఉంటారు, ఎక్కువ మంది బయలుదేరి వస్తారు, మోసాలు ఎక్కువగా జరుగుతాయి, మోసపరిచేవారు అనేకులు వస్తారు. ఎవడు మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి, అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తుని చెప్పి అనేక మందిని మోసం చేస్తారు. కొంతమంది నేనే క్రీస్తునని అవతారం ఎత్తి మోసం చేసిన వాళ్ళు కూడా చరిత్రలో ఉన్నారు. అలాగ రాకపోయినా నేనే క్రీస్తును అని చెప్పి ముందుకు రాకపోయినా, ఇగో ఇదే యేసు చెప్పిన బోధ, ఇదే సరి అయిన బోధ, ఇదే అసలైన బోధ, ఈ బోధలో ఉన్నవాళ్ళే ఎత్తబడతారు, పరలోక రాజ్యానికి వెళ్తారు, ఇదే అసలు సిసలైన యేసు చెప్పిన బోధ అని మోసం చేసేవాళ్ళు కూడా ఉంటారు. మోసం చేసేవాళ్ళు అంచె దినాల్లో ఇదొక సూచన. అంచె దినాల్లో జరిగే అనేక సూచనల్లో ఒక సూచన ఏంటంటే, మోసాలు చేసేవాళ్ళు ఎక్కువ అవుతారు, మోసపరచడానికి జనాలు వస్తారు, నా పేరు చెప్పి మోసం చేస్తారు, ఇదే అసలైన బోధ, ఇదే అసలైన సంఘం, ఇదే ఎత్తబడే సంఘం, ఇదే సరి అయిన క్రమం, ఇదే బైబిల్లో యేసయ్య బోధ సారాంశం ఇదే అని చెప్పి మనుషులను మోసం చేసే ప్రమాదం ఉంది, జాగ్రత్త అని యేసు ప్రభు వారు హెచ్చరించారు. అంత మాత్రమే కాదు, పౌలు గారు కూడా తిమోతికి రాసిన పత్రికల్లో తిమోతి ఈ విషయాన్ని చెప్పాడు కూడా. అది కూడా చూద్దాం ఒకసారి. తిమోతికి పౌలు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము, 2వ తిమోతికి రాసిన 2వ పత్రిక, 2వ తిమోతి కాదు, ఉన్నది 1 తిమోతియే. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనాన్ని మనం గమనిస్తే, అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఇగో అంత్య దినాల్లో ఎలాంటి రోజులు వస్తాయట? అపాయకరమైన కాలాలు వస్తాయి. జాగ్రత్తగా వినాలమ్మా దయచేసి. అంత్య దినాల్లో ఎలాంటి కాలములు వస్తాయి? అపాయకరమైన కాలములు వస్తాయని కింద ఒక లిస్టు చెప్తూ ఆ అపాయకరమైన కాలములలో వచ్చే పరిస్థితులలో ఒక పరిస్థితి ఏంటంటే, ఇదే 2వ తిమోతి 4:4లో చెప్పాడు చూడండి. సత్యమునకు చెవియక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము. ఇదే అంత్య దినాల్లో వచ్చే కాలం, అపాయకరమైన కాలం. అంత్య దినాల్లో అపాయకరమైన కాలాలు వస్తాయి. ఆ అపాయకరమైన కాలములలో ఒక అపాయకరమైన సంగతి ఏంటో తెలుసా? జనులంట సత్యానికి చెవి ఇవ్వరంట, కల్పనా కథలకు ఆసక్తి చూపుతారు, కల్పనా కథలకు చెవులు ఇచ్చే కాలాలు వస్తాయి అంత్యదినాల్లో. అంటే అంత్యదినాలలో జనుల పరిస్థితి ఎలాగుంటుంది? సంఘాల గురించి ఇది చెప్పేది. క్రైస్తవ సంఘాలలో ఉన్న విశ్వాసులు ఒక విచిత్రమైన ధోరణిని ప్రదర్శిస్తారు, ఒక విచిత్రమైన యాటిట్యూడ్ని ప్రదర్శిస్తారు. ఎప్పుడు? అంత్యకాలంలో. ఏంటా విచిత్రమైన యాటిట్యూడ్, ధోరణి, వైఖరి అని అంటే, సత్యం వినటం వాళ్ళకి ఇష్టం ఉండదంట, సత్యాన్ని వెంబడించడం వాళ్ళకి ఇష్టం ఉండదంట, సత్యాన్ని నమ్మటం వాళ్ళకి ఇష్టం ఉండదంట. దేన్ని నమ్ముతారు మరి వాళ్ళు? అసత్యాన్ని నమ్ముతారు. కల్పనా కథలు, ఈ కథలు కల్పించిన కథలు, నిజంగా జరిగినవి కావు. కల్పనా కథల వైపు తిరిగిపోతారట జనాలు. అలాంటి కాలం వస్తుంది, అవే అంత్యకాలం. ఇదే మోసం. యేసుప్రభు వారు చెప్పిన మోసం చేసేవాళ్ళు వస్తారు, ఎవరు మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి అని చెప్పింది ఇదే. నువ్వు డబ్బు విషయంలో మోసపోతే, బిజినెస్ విషయంలో మోసపోతే, ఆరోగ్యం విషయంలో మోసపోతే పెద్ద నష్టమేమీ జరగదు. దేవుడు మాట్లాడేది, యేసుప్రభు వారు మాట్లాడేది ఆ నష్టం గురించి కాదు, బోధ విషయంలో జరిగే నష్టం. చాలా చక్కగా చెప్తున్నాను. అలాగే 1 తిమోతికి రాసిన 1వ పత్రికలో కూడా పౌలు గారు చెప్పారు.
చూడండి 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు. మొదటి తిమోతి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూస్తే కూడా, అయితే కడవరి దినములలో అంటే అంత్యకాలముల్లో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్తున్నాడు. విశ్వాస భ్రష్టులైపోతారంట అంత్య దినాలలో, అపాయకరమైన కాలములు, ఆఖరి దినాలు, చివరి దినాలు, యేసయ్య రాకడకు ముందు. అంటే ఇదిగో ఈ దినాలే, మనం నివాసం చేస్తున్న ఈ దినాలే. ఈ దినాల్లో జనాలందరూ దేన్ని నమ్ముతున్న? కల్పనా కథలు నమ్ముతున్నారంట. కడవరి దినాల్లో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందు, భ్రష్టాత్మలు, దయ్యపు ఆత్మలయందు లక్ష్యం ఉంచుతారంట. దయ్యములు బోధ ఎందు లక్ష్యం ఉంచుతారు. అబద్ధ బోధ, అసత్యమైన బోధ అంటే మరి దయ్యముల బోధే కదా. అబద్ధమునకు జనకుడును దాన్ని జరిగించేవాడైన అపవాది. అపవాది ఎవరు? అబద్ధానికి జనకుడు. అబద్ధానికి పితామహుడు, మూల పురుషుడు ఎవరయ్యా అని అంటే సాతాను, దయ్యం, అపవాది. మరి అబద్ధ బోధలు అని అంటే ఎవరివి? అబద్ధాన్ని పుట్టించినోడు సాతాను. అయితే అబద్ధ బోధలు ఎవరి బోధలు అంటే సాతాను బోధలు, దయ్యం బోధలే కదా. దయ్యాల బోధ ఎందు లక్ష్యం ఉంచుతారు అంటే అబద్ధాల బోధ ఎందు లక్ష్యం ఉంచుతారు. వాళ్ళు విశ్వాస భ్రష్టులు. భ్రష్టుల జాబితా ఉంది యూదా పత్రిక. యూదా పత్రిక రాసిందంతా భ్రష్టుల జాబితా. అంటే విశ్వాసం నుంచి తొలగిపోయి, రక్షణ నుంచి తొలగిపోయి, రక్షణను పోగొట్టుకొని, శ్రేష్టమైన రక్షణ ఈ లోకంలో ఎవరికి ఎన్ని కోట్లు ఇచ్చినా దక్కని రక్షణ దేవుడు ఉచితముగా అనుగ్రహిస్తే దాన్ని కాపాడుకోలేక భ్రష్టులైన వారు, విశ్వాస భ్రష్టులైన వారు జాబితా యూదా పత్రికలో మనం తెలుసు. అలాగే విశ్వాస భ్రష్టులు అయిపోతారంటే అంత్య దినాల్లో అబద్ధ బోధలను, దయ్యాల బోధలను నమ్మి ఎంత ప్రమాదం ఉందో చూడండి. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయంలో కూడా ఈ విషయాన్ని చెప్పాడు. యోహాను భక్తుడు, అపోస్తులైన యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం చూస్తే మనం, ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించండి. అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు, అబద్ధ పరిచారకులు, మోసగాండ్రు, సాతాను దాసులు, సాతానుకు ప్రతినిధులు ఈ లోకంలో బయలుదేరి ఉన్నారు. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త అని యేసు ప్రభు వారు చెప్పారు. అపోస్తలుడైన పౌలు చెప్పాడు, యోహాను చెప్పాడు. ఇన్నిసార్లు హెచ్చరికలు ఉన్నాయి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో. బోధ గురించి జాగ్రత్త పడాలి. బోధ మనం ఏది పడితే అది వినటానికి బైబిల్ ఒప్పుకోదండి. నువ్వు ఏది పడితే అది నమ్మేస్తాను, మా సంఘంలో ఏది చెప్పినా ఏమవుతుందిలే, అంతా దేవుని వాక్యమే కదా అని అతి తెలివి మాటలు మాట్లాడొద్దు. ఏదైతే ఏంది అనుకున్నప్పుడు మరి దేవుడు, ప్రవక్తలు, అపోస్తలు ఇంత ఖండితంగా ఆ మాట ఎందుకు చెప్పారు? అసలు బోధ వల్ల ఏం ఉపయోగం? అసలు సత్యబోధ ఎందుకు చేయాలండి? సత్యబోధ వల్ల ఉపయోగం ఏంటి? ఇప్పుడు ఏ బోధ అయితే ఏంది అంటున్నారు కదా కొంతమంది. సత్యబోధ ప్రకటిస్తే ఏం జరుగుతుంది? ఎందుకు బోధించాలి సత్యమైన బోధ? అసలు బోధ ఎందుకు చేస్తారు? పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని వచనాలు మనం చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసు ప్రభు వారే డైరెక్ట్గా శిష్యులతో చెప్తున్నాడు. చూడండి అసలు బోధ ఎందుకు చేయాలి. అపోస్తలుల యోహాను సువార్త 17వ అధ్యాయం 21వ వచనం యేసు ప్రభు వారు చెప్తున్నాడు ప్రార్థనలో. చూడండి ఏమంటున్నారు. యోహాను 17:21 తండ్రి నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలెనని వారి కోసం మాత్రమే నేను ప్రార్థించట్లేదు. వారి వాక్యము అంటే బోధ, శిష్యులు చెప్పే బోధ వలన, శిష్యుల గురించి ప్రార్థన చేస్తూ చెప్తున్నాడు. వారి బోధ వలన, వారి వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచబోయే వాళ్ళందరూ ఏకమై ఉండాలని వారి కొరకును ప్రార్థిస్తున్నా. వారి వాక్యం వలన నా యందు కొంతమంది రేపు భవిష్యత్తులో విశ్వసించబోయే వాళ్ళందరూ
ఏకమై ఉండాలని వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాను. అంటే వాక్యము వలన, బోధ వలన, ఆ బోధను వినే వాళ్ళందరూ ఎలా ఉండాలంట? ఏకమై ఉండాలి. నీ బోధ వినేవారిని ఐక్యపరిచేదే నీ బోధ. నీ బోధ, నువ్వు చేసే బోధ వలన వినేవారు, విశ్వాసులు అందరూ ఐక్యంగా ఉండాలి. బోధ ఎప్పుడు అందరినీ ఐక్యపరుస్తుంది, ఏకం చేస్తుంది క్రీస్తులో. అంతేగాని బోధ ఎప్పుడు చెడగొట్టేదిగా ఉండకూడదు. బోధ మనుషులను విడదీసేదిగా ఉండకూడదు. బోధ పరిశుద్ధులందరినీ ఏకం చేసేదిగా ఉండాలి. యేసుప్రభువు ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. వారి వాక్యం వలన నా యందు విశ్వాసం ఉంచే వాళ్ళందరూ ఏకమై ఉండాలని ప్రార్థిస్తున్నాడంట ఆయన. అంటే బోధ వలన వినే విశ్వాసులందరూ ఏమవ్వాలి? ఐక్యం అవ్వాలి, ఏకం అవ్వాలి, ఐక్యత కలిగి ఉండాలి. అందుకోసం బోధ చేయాలి, సత్యమైన బోధ. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 11వ వచనంలో కూడా బోధ ఎందుకు అవసరమో ఇదే మాట అక్కడ కూడా వ్రాయబడి ఉంది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణం గలవారు మగు వరకు. చూసారా? మనమందరము 1 విశ్వాస విషయంలోను, 2 దేవుని కుమారుని యందలి జ్ఞాన విషయంలోను ఏకత్వం పొందాలట. ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులం అవ్వాలి. అంటే యేసయ్య కలిగిన సంపూర్ణత ఎంత ఉందో దానికి సమానమైన సంపూర్ణత కలిగిన వరకు మనం అలా చెక్కబడాలి. అంటే బోధ చేస్తున్నది ఎందుకోసమో తెలుసా? విశ్వాస విషయంలో అందరూ ఏకమై ఉండాలి. క్రీస్తుని గురించిన జ్ఞాన విషయంలో ఈ రెండిట్లో ఏకత్వం పొందాలి. సంఘం అంతా, విశ్వాసులందరికీ ఒకటే విశ్వాసం ఉండాలి. ఈనాడు సంఘాలలో ఉన్న ప్రతి విశ్వాసి నమ్మవలసిన, కలిగి ఉండవలసిన విశ్వాసం ఒకటే అయి ఉండాలి. అందుకు సత్యమైన బోధ అవసరం. సత్యమైన బోధ చేస్తే అప్పుడు అందరి విశ్వాసం ఒకటే ఉంటుంది. క్రీస్తుని గురించి, దేవుని కుమారుని యందలి జ్ఞానము, దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలో ఏకత్వం ఉండాలి. అంటే యేసుక్రీస్తు గురించిన జ్ఞానం ఎక్కడుంది? పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోనే. మరి ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని నువ్వు బోధిస్తే యేసయ్యను గురించిన జ్ఞానం అందరి మనసులో ఒకే విధంగా ఉండాలి. ఆ జ్ఞానం ద్వారా పొందుకున్న విశ్వాసం అందరిలో ఒకే విధంగా ఉండాలి. ఇదే ఏకత్వం పొందటం అంటే. దేంట్లో ఏకత్వం ఉండాలి? విశ్వాసంలో ఏకత్వం పొందాలి, జ్ఞాన విషయంలో ఏకత్వం పొందాలి. అలా ఏకత్వం పొందటం ద్వారా మనం చెక్కబడి మలచబడి క్రీస్తు ఆకారంలోకి మార్చబడి క్రీస్తు పోలికలోకి చెక్కబడి సంపూర్ణ పురుషులు మనం అవ్వాలి. ఇది బోధ యొక్క అంతిమ లక్ష్యం. బోధ చేయటం ద్వారా, విశ్వాసులకు సంఘాల్లో బోధ చేయటం ద్వారా విశ్వాసులు ఏమవ్వాలి? విశ్వాసంలో ఏకత్వం పొందాలి, క్రీస్తుని గురించిన జ్ఞాన విషయంలో ఏకత్వం పొందాలి. వాళ్ళందరూ సంపూర్ణ పురుషులుగా మారాలి. సంపూర్ణ సిద్ధిలోనికి నువ్వు అందరినీ నడిపించగలగాలి. ఆ విధంగా ఉండాలి మన బోధ. అందుకు సత్యబోధ కావాలి. అబద్ధ బోధ చేస్తే విశ్వాసం అందరిది ఒకే విధంగా ఎట్లా ఉంటుంది? నువ్వు ఒక బోధ, అతను ఒక బోధ, ఒక్కొక్క డినామినేషన్ ఒక్కొక్క బోధ చేస్తే అందరి విశ్వాసం ఏకం ఎలాగవుతుందండి? క్రీస్తుని గురించిన జ్ఞాన విషయంలో ఏకత్వం సార్వత్రిక సంఘం అంతానికి మొత్తానికి ఒకే ఏకత్వం ఎలా వస్తుంది? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బోధ చేస్తే. అందుకే సత్యమైన బోధ అందరూ బోధిస్తే విశ్వాస విషయంలో, క్రీస్తుని గురించిన జ్ఞాన విషయంలో సర్వ సంఘాలకు ఏకత్వం వస్తుంది, ఐక్యత వస్తుంది. ఇది బోధ యొక్క అంతిమ లక్ష్యమై ఉండాలి. 1 తిమోతి పత్రిక 4:16లో కూడా ఈ బోధ చేస్తే, సత్యమైన బోధ చేస్తే కలిగే మేలు గురించి ఒక మాట తిమోతికి పౌలు గారు రాశారు. 1 తిమోతి పత్రిక 4:16లో నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు చూడు, నువ్వు జాగ్రత్త కలిగి ఉండాల్సిందే. దేని గురించి తెలుసా? 1 నిన్ను గురించి అంటే నీ ప్రవర్తన గురించి అని అర్థం. నువ్వంటే ఎవరు ఇక్కడ? నీ ప్రవర్తన. 1 నీ ప్రవర్తన గురించి జాగ్రత్త చూసుకోవాలి. ఇది కేవలం తిమోతికే కాదండి, తిమోతి స్థానంలో పరిచర్య చేస్తున్న మనకందరికీ ఇది వర్తిస్తుంది.
మొదటి విషయం ఏంటో తెలుసా? మన ప్రవర్తన విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. రెండవది, మనం చేసే బోధ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నిన్ను గురించి, నీ బోధ గురించి జాగ్రత్త. వీటిలో నిలకడగా ఉండు. నిలకడ లేని మనస్తత్వం ఉండకూడదు. చంచలమైన మనస్సు, ద్విమనస్కు ఉండకూడదు. నిలకడ లేని స్వభావం ఉండకూడదు. నువ్వు చేసిన బోధకు నీ జీవితాన్ని నువ్వు కట్టుబడి ఉండాలి. నీ ప్రవర్తన, నీ బోధ జాగ్రత్త చూసుకో. దీని యందు స్థిరంగా ఉండు, నిలకడగా ఉండము. నీవు ఇలా చేస్తే నిన్ను, నీ బోధ విని వారిని రక్షించుకుంటావు. నువ్వు నిలకడగా ఉంటే, నీ ప్రవర్తన జాగ్రత్త చూసుకుంటే, బోధ జాగ్రత్త చూసుకుంటే నువ్వు రక్షింపబడతావు. నీ బోధ విన్నవారిని కూడా రక్షించుకుంటావు. అంటే నువ్వు బోధ చేసేది ఇది ఎందుకో తెలుసా? నువ్వు బోధ చేస్తున్న వ్యక్తులను రక్షించుకునే బాధ్యత నీ మీద ఉంది. జాగ్రత్త. నీవు ఎవరికైతే, ప్రియ సహోదరుడా, సహదాసుడా, నువ్వు ఎవరికైతే సంఘంలో బోధ చేస్తున్నావో, నీ బోధ వింటున్న వారందరూ రేపు రక్షింపబడాలనేది అంతిమ లక్ష్యమై ఉండాలి. నీ అంతిమ కోరిక అయి ఉండాలి, ఆశ అయి ఉండాలి. గురి కలిగిన సేవ చేయాలి, గురి కలిగిన బోధ చేయాలి. నువ్వు చేసే బోధకు ఒక గురి ఉండాలి. ఏంటో తెలుసా? నీ బోధ వింటున్న వారందరూ నీతో పాటుగా వాళ్ళందరూ రక్షింపబడాలి. వారు నాశనం అయిపోకూడదు. నీ బోధ విని దేవునికి దూరం అయిపోకూడదు. నీ బోధ విని లోకంలో కలిసిపోకూడదు. నీ బోధను విని కన్ఫ్యూజన్లో పడిపోకూడదు. నీ బోధ వాళ్ళని రక్షించేదై ఉండాలి. నీవు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు బోధ చేసినా ఏ ఒక్కరిని నువ్వు రక్షించలేకపోయావు, పరలోక రాజ్యానికి నడిపించలేకపోయావంటే నీ బోధ అంతా వేస్ట్ అయిపోయినట్టే. ఆ బాధ్యత దేవుడు నీకు అప్పగించాడు. రక్షించేది ఆయనే అయినా ఆయన నీ ద్వారాగా రక్షిస్తాడు. సాధనం నువ్వు, ఒక మీడియం నువ్వు. త్రూ మీడియం హీ సేవ్స్ ద పీపుల్. నువ్వు ఒక సాధనంగా, ఒక పాత్రగా నేను వాడుకొని నీ ద్వారాగా వాళ్ళని రక్షణలోకి తీసుకెళ్తాడు దేవుడు. ఆ బాధ్యత నీకు అప్పగించాడు. బాధ్యత లేకుండా మనం సేవ చేయకూడదు. మనం చేసే బోధ ఏది పడితే అది ఉండటానికి వీల్లేదు. అది సత్యమైన బోధ అయి ఉండాలి. నీ బోధ విశ్వాసంలో ఏకత్వాన్ని సాధించేదిగా ఉండాలి. క్రీస్తుని గురించిన జ్ఞాన విషయంలో ఏకత్వాన్ని పొందే విధంగా నీ బోధ అయి ఉండాలి. రేపు రక్షింపబడి నరకాన్ని తప్పించుకునే విధంగా నీ బోధ అయి ఉండాలి. చాలా స్పష్టంగా బైబిల్ గ్రంథం చెప్తుంది సత్యబోధ ఎందుకు చేయాలి మనం అనేది. అసలు బోధ ఎలా చేయాలి, నువ్వు చెప్పే బోధ ఎలా ఉండాలి, నువ్వు సత్యమైన బోధ చేయాలని బైబిల్ గ్రంథం చక్కగా చెప్తుంది. బోధ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో అనేది కూడా మనం చూసాము. అయితే మనం చేసే బోధ ఎలాగ ఉండాలి, కొన్ని వాటలను మన బైబిల్ గ్రంథంలో నుంచి చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యముల గ్రంథం 14వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. అపోస్తలులు 14:1. ఈకోనియలో జరిగినది ఏమనగా, వారు అంటే ఇక్కడ అపోస్తలులు అంటే పౌలు, తర్వాత బర్నబా, వాళ్ళందరూ కూడి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి తేటగా బోధించినందున అనేకులు గ్రీసు దేశస్థులను విశ్వసించిరి. అది నీ బోధ చాలా తేటగా ఉండాలండి. ఇక్కడ అపోస్తులు ఎలా బోధించారంట? తేటగా బోధించినందున అనేకులు, ఆ అనేకుల్లో యూదులు ఉన్నారు, గ్రీకు దేశస్థులు అంటే శాస్త్రవేత్తలు, జ్ఞానాన్ని ఎల్లప్పుడూ అన్వేషించేవాళ్ళు. శాస్త్రవేత్తలందరిలో అంటే శాస్త్రవేత్తలు, పుస్తకాల్లో ఉన్న శాస్త్రవేత్తలందరూ దాదాపు గ్రీకు సంస్కృతికి చెందిన వాళ్ళై ఉంటారు. గ్రీకు దేశస్థులు అంటే సైంటిస్ట్స్ అన్నమాట. సైంటిస్టులు కూడా ఆ బోధకి ఆశ్చర్యపడిపోయి, అన్యులైన వాళ్ళు, గ్రీసు దేశస్థులు అన్యులు కదా, సైంటిస్ట్స్, శాస్త్రాలను నమ్మేవాళ్ళు, వారి బోధ ఎంత తేటగా ఉందంటే యూదులు మారిపోవడంలో ఆశ్చర్యం పెద్దగా ఏం కనిపించట్లేదు, కానీ శాస్త్రవేత్తలు మారిపోవడం చాలా ఆశ్చర్యం కదా. అంత తేటగా శాస్త్రవేత్తలకు కూడా అర్థమయ్యేంత తేటగా వాళ్ళు బోధించారు. ఈరోజు మన బోధ కూడా కన్ఫ్యూజన్గా ఉండకూడదు. అసలు దేనికోసం బోధ చేస్తున్నావు, అంతిమంగా ఏం తేల్చావయ్యా అనేది, అవునా కాదా అనేది కన్ఫ్యూజన్ లేకుండా బోధ చేయాలి. చాలా స్పష్టంగా ఉండాలి. నీ బోధ ఎలా ఉండాలంటే అనేకులను రక్షణలోకి నడిపించేదిగా ఉండాలి.
ఇగో ఇక్కడ బోధ విన్నారు, తేటగా బోధించారు. యూదులు వచ్చారు రక్షణలోకి, గ్రీస్ దేశస్తులు కూడా రక్షణలోకి వచ్చారు. చాలా అర్థమయ్యే విధంగా స్పష్టంగా సరళమైన భాషలో నీ ముందు ఉన్న వ్యక్తులు, విశ్వాసులు, చదువుకున్న వాళ్ళ, చదువు లేని వాళ్ళ, చదువుకున్న వారైతే ఏ స్థాయిలో చదువుకున్న వాళ్ళు, వాళ్ళకు ఏ భాషలో చెప్తే అర్థమవుతుంది, ఎలాంటి ఉదాహరణలు మనం చెప్తే అర్థమవుతుంది అనే స్పృహ కలిగి పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి చాలా స్పష్టంగా సరళమైన భాషలో, వారి మాతృభాషలో, ఎదురుగా కూర్చున్న వారికి మాతృభాషలో అర్థమయ్యేలాగా మనం చెప్పాలి. మొట్టమొదటి బోధ ఎలా చేయాలంటే చాలా స్పష్టంగా నీ బోధ ఉండాలి. రెండవదిగా 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 14 నుంచి 18 వరకు చదువుదాం. 2వ తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14 నుంచి 18 వరకు. వినువారిని చెడుపుటకే గాని, చూడండి దేనికోసం అంట, వినువారిని చెడుపుటకే గాని మరి దేనికి పనికిరాని మాటలను గురించి వాదం పెట్టుకోవద్దు. చూడండి, వినువారిని చెరపటానికే కొన్ని మాటలు ఉపయోగపడతాయంట, ఇంక దేనికి పనికిరా వాటి గురించి వాదం పెట్టుకోవద్దు. ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నారు అనుకుంటారు? బోధ గురించి. ఇది ఈ మాటలు చెప్తున్నది బోధ గురించి అండి, వేరే సంగతి కాదు. ఇక్కడ ముచ్చట, ఇక్కడ కాంటెక్స్ట్ దేని గురించి అంటే బోధ గురించి. కొన్ని బోధలు ఎలాగుంటాయంటే తెలుసా, వినేవారిని చెరిపేస్తాయి. నీ బోధ ఏకం చేసేదిగా ఉండాలి కానీ, పరిశుద్ధులను ఏకం చేసేదిగా ఉండాలి కానీ, ఐక్యపరిచేదిగా ఉండాలి కానీ చెరిపేసేదిగా ఉండకూడదు. కొన్ని బోధలు ఉన్నాయంట, వినే వాళ్ళకి ఏం చేసేస్తాయంట, అవి చెరిపేస్తాయి. వినువారిని చెరుపుటకే కానీ ఇంక దేనికి పనికిరాని మాటలు, బోధలు కొన్ని ఉన్నాయి. వాటి విషయంలో నువ్వు వాదం పెట్టుకోవద్దు. సాక్ష్యం ఇచ్చు ఈ సంగతులు వారికి జ్ఞాపకం చేయము. దేవుని ఎదుట యోగ్యునిగాను. ఇదిగో నువ్వు ఎలాగ బోధ చేయాలంటే, నీ బోధ ఎలాగ ఉండాలంటే, మొదటిది స్పష్టంగా ఉండాలి. ఇంకోటి, నువ్వు దేవుని ఎదుట యోగ్యునిగా కనబడాలి. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివాడిగాను ఉండాలి. ఈ మాట చెప్తే ఎవరు ఏమనుకుంటారో అనే సిగ్గు నీకు అవసరం లేదు. సత్యం ఉన్నది ఉన్నట్టుగా చెప్పాల్సిన పనివాడిగా మనం ఉండాలి. మొదటిది దేవునికి యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించు అనిగాను, కింద ఫుట్నోట్లో సరిగా విభజించు అనిగాను నీవే దేవుని కనపరుచుకుంటూ జాగ్రత్త పడము. నువ్వు సత్యవాక్యాన్ని సరిగా విభజించాలట. ఏ పదానికి ఆ పదం, ఏ మాటకి ఆ మాట విడదీసి దాన్ని స్పష్టంగా తేటగా నువ్వు బోధించాలి. అలా తేటగా బోధించకుండా, చూడండి ఒక మాట, తేటగా దేనికి దానికి విభజించి బోధించకుండా కలిపేసి యాజ్ ఇట్ ఈజ్గా ఎలాగుంది అలాగే చెప్పేసేవనుకో, ఆ మాట ఎదుటోన్ని అంటే వింటున్న వారిని చెరిపేసే ప్రమాదం కూడా ఉందట. ఈ మాట చూడండి ఎంత ఇదిగా ఉందో. చెరిపేసే మాట అన్నాడు పైన. ఏది విభజించకపోతే, విభజించి బోధించి కలిపేసి బోధిస్తే. దాని తర్వాత అంటున్నారు చూడండి, అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడమై ఉండుము. ఆ మాటలు అపవిత్రమైన మాటలేనంట, కలిపి చదివేస్తే, కలిపి చెప్పేస్తే. ఏంటి దేవుని మాటలు అపవిత్రమైనవా అండి? బైబిల్ గ్రంథంలో అపవిత్రమైన మాటలు ఉంటాయా అండి అని కొంతమంది ప్రశ్నించవచ్చు. చాలా స్పష్టంగా నేను చెప్పే విషయం ఏంటంటే, అవి అపవిత్రమైన వట్టి మాటలు అంటే, వట్టి మాటలు అక్కడ చెప్తున్నాడు చూడండి, చదువుదాం. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము. అట్టి మాటల వాడు మరి ఎక్కువగా భక్తిహీనులు అవుతారు. కొరుకు పుండు ప్రాకినట్లు వారి మాటలు ప్రాకిపోతాయి. అంటే అవి ఏ మాటలంట? అపవిత్రమైన వట్టి మాటలు. ఏమండి, అపవిత్రమైన వట్టి మాటలు బైబిల్ గ్రంథంలో ఉంటాయా? అక్కడ మనం అర్థం చేసుకోవడంలో పొరపాటు. అక్కడ దేవుని మాటలు, వాక్యము విభజించకుండా చదివితే అవి అపవిత్రమైన వట్టి మాటలే అవుతాయి. ఎప్పుడో తెలుసా? ఆ మాటల్లో అపవిత్రత ఉండదు, ఆ మాటలు వట్టివి కావు. కానీ నీవు కలిపి చదవటం వలన ఇగో దాని అర్థం ఇది అని నువ్వు భావం చెప్తావు చూడు, ఆ భావం మారిపోయే ప్రమాదం ఉంది. ఆ భావం అపవిత్రమైనది, అవి వట్టి మాటలు.
నువ్వు వాక్యం వట్టిది కాదు, వాక్యం అపవిత్రమైనది కాదు, నువ్వు చదివిన మాట అపవిత్రమైనది కాదు. కానీ ఇదిగో ఆ మాటను నువ్వు విడదీయకుండా దాని భావం ఇది, దాని అర్థం ఇది అని నువ్వు ఏదైతే కలిపి చెబుతున్నావో అది వట్టి మాట, అది అపవిత్రమైన మాట. నీకు స్ఫురించిన భావం ఏదైతే ఉందో అది వట్టి మాట, అపవిత్రమైన మాట. అది ప్రమాదకరం, అది చెరిపేస్తుంది. అట్టి మాటలకు నువ్వు విముఖుడవై ఉండు అంటున్నాడు. అప్పుడు ఏం చేయాలి? చక్కగా విభజించి దేనికి అది విడదీసి సమయ సందర్భాలు చూసుకొని వాటిని చక్కగా దేవుని యొక్క సహాయంతో మనం వివరించే ప్రయత్నం చేయాలి. అంతేగాని కలిపి చెరిపేసి దేనికి అది విభజించకుండా నీకు స్ఫురించినటువంటి భావాన్ని బయటికి చెప్పేస్తే అది వట్టి మాట అవుతుంది. అది వినేవాళ్ళకి చెరపటానికే ఉపయోగపడుద్ది, కానీ ఇంక దేనికి పనికిరాదు. అటువంటి వాటికి నువ్వు జాగ్రత్తగా ఉండు అని హెచ్చరిస్తూ, నువ్వు విభజించి బోధించడం మర్చిపోవద్దు, సరిగా విభజించు. ఆ విభజించేది కూడా కింద ఫుట్ నోట్లో ఏమని ఇచ్చారు? సరిగా విభజించు. విభజనలో కూడా ఎలా ఉండాలో తెలుసా? సరిగా ఉండాలి. లేకపోతే నువ్వు చెప్పే భావం అది వట్టి మాట అయిపోద్ది, అపవిత్రమైనది అయిపోద్ది, అనేకులను చెరిపేస్తుంది. అలా చెరిపేసిన వాళ్ళు ఎగ్జాంపుల్ కూడా కొంతమంది చెప్తున్నాడు చూడండి అక్కడ కింద. అది కొరుకు పుండు ప్రాకినట్టు ప్రాకును వారిలో కొంతమంది అంట హుమెనయ్యును ఫిలేతును ఉన్నారు, వారు పునరుద్ధానం గతించెనని చెప్పుచు సత్యము విషయం తప్పిపోయి కొందరి విశ్వాసం చెరుపుతున్నారు. పైన మాట మనం అన్నాం, అది వినేవారికి చెరుపుతుంది. చెరిపే మాటలు ఏంటి? వీళ్ళు చెప్పిన మాట ఏంటి? పునరుద్ధానం లేదు, గతించిపోయింది. పునరుద్ధానం అనేది లేదు చెప్తున్నాను. ఇది అబద్ధ బోధ కాదా? ఇగో ఈ అబద్ధ బోధే అనేకులను చెరిపేస్తుంది. ఇయే వట్టి మాటలంటే, ఇయే అపవిత్రమైన మాటలంటే. ఈ ప్రమాదం ఎప్పుడు దాపరిస్తుంది అంటే లేఖనాలను సరిగా విభజించకుండా చదివితే, లేఖనాలను సరిగా ధ్యానం చేయకుండా చదివితే ఇగో ఇట్లాంటి బోధలు పుడతాయి. పునరుద్ధానం లేదనే బోధ చెప్పారట వారిలో కొందరు ఉన్నారు, అవి అనేకులను చెరిపేశాయి. కొందరు విశ్వాసం నుంచి చెదిరిపోయారు అక్కడ వీళ్ళ బోధ విని. అందుకే మన బోధ మొదటిది స్పష్టమైన బోధ అయి ఉండాలి. మనం చెప్పే బోధ స్పష్టమైనదై ఉండాలి. రెండవది ఏంటంటే విభజించి చదవాలి, విభజించి ధ్యానం చేయాలి. అనేకులను చెరిపేదిగా అది ఎప్పటికీ ఉండకూడదు. అలా మన బోధ ఉండాలని పరిశుద్ధ బైబిల్ గ్రంథం చాలా చక్కగా చెబుతుంది. మరి అలాంటి బోధ చేసేవాళ్ళు సమాజంలో ఉన్నారా? అసలు ఎవరి బోధను మనం పాటించాలి? ఏ బోధకులను మనం వెంబడించాలి? ఏ సంఘాన్ని మనం వెంబడించాలి? ఏ బోధకుడు వాక్యం వినమంటారండి మీరు? మీ అభిప్రాయం ఏంటని నన్ను అడగవచ్చు. ఈరోజు బోధలు అన్నీ చూడండి, బోధకులలో చాలామంది గొప్పవాళ్ళు ఉన్నారు, పవిత్రమైన వాళ్ళు ఉన్నారు, పరిశుద్ధులు ఉన్నారు, ఎంతో విధేయులు, సాత్వికులు ఉన్నారు. చాలా సంతోషం, వారిని బట్టి నేను ప్రభువునందు స్తుతిస్తూ ఉన్నాను, వారిని బట్టి దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నారు. కానీ వాక్యం ఏమైంది? చాలామందిని చూస్తే, నేను గమనించిన వాళ్ళలో చాలామందిలో పెద్దలైన వారు, అనుభవజ్ఞులు, దేవుడంటే భయం కలిగిన వారు, మాట మీద నిలబడే వ్యక్తులు, ఎంతో ప్రార్థనాపరులు, ఎంతో ఉపవాసంతో కన్నీటితో సేవ చేసేవాళ్ళు చాలామంది భక్తులు ఉన్నారు. ప్రస్తుత కాలంలో నాకు కూడా చాలామంది తెలుసు, నేను చూస్తున్నాను. వారితో పోల్చుకుంటే అసలు మనం కానీ మన జీవితం, మన భక్తి చాలా చాలా తక్కువ. అంత గొప్ప గొప్ప భక్తుల పరులు ఉన్నారు. ప్రవర్తన విషయంలో చాలా చక్కగా ఉంది, కానీ వాళ్ళు చేసే బోధ బైబిల్కు విరుద్ధంగా ఉంది. ఇప్పుడు మంచి ప్రార్థనాపరుడు అండి, ఇతను చాలా సాత్వికుడు అండి, చాలా గొప్ప వ్యక్తి అండి, గొడవలు గట్ల వెళ్ళడండి, చాలా సాధువుగా జీవిస్తాడండి, ఎంతో ప్రేమ కలిగిన వ్యక్తి అండి అని కొంతమంది బోధకులను చాలామంది విశ్వాసులు వెంబడిస్తున్నారు. చాలా సంతోషం, దాన్ని మనం మెచ్చుకోవాల్సిందే. కానీ అదే క్రమంలో వాళ్ళు చేసే బోధను గమనించలేకపోతున్నారు. ఇక్కడ పొరపాటు జరుగుతూ ఉంది. వాళ్ళు బోధకులు పరిశుద్ధులు కాదని నేను చెప్పట్లేదు, వాళ్ళు మంచివాళ్ళు కాదని నేను చెప్పట్లేదు, వాళ్ళు ప్రార్థనాపరులు కాదని నేను చెప్పట్లేదు, అవన్నీ కరెక్టే. కానీ
వారి బోధ ఉంది చూసారా, బోధలో మాత్రం చాలా రాంగ్ డాక్టరీన్స్ ఉన్నాయి. తప్పుడు బోధలు చేస్తున్నారు, వాక్యానికి విరుద్ధమైన బోధలు. అపోస్తులు చెప్పిన బోధ కాకుండా వాక్యానికి విరుద్ధమైన బోధలు చెప్తున్నారు. అది మాత్రం మనం అనుకరించడానికి వీలు లేదు. వారి ప్రవర్తన అంటారా, వారి ప్రార్థన జీవితం అంటారా, వారి ప్రేమ, వారి సాత్వికం అంటారా, 100% దాన్ని మనం వెంబడించవచ్చు, అనుకరించవచ్చు, దాన్ని మాదిరిగా తీసుకోవచ్చు, వారిని అనుసరించవచ్చు. ఆ విషయంలో, ప్రవర్తన విషయంలో వారిని చూసి మనం నేర్చుకోవచ్చు అన్నీ. కానీ బోధ మాత్రం వినటానికి వీల్లేదు. బోధ మాత్రం మనం వాక్యానికి విరుద్ధమైనది పాటించడానికి వీల్లేదు. కొంతమంది అలాగున్నారు, ప్రవర్తన ఏమో ఎక్సలెంట్గా ఉంది, భక్తి జీవితం, పరిశుద్ధ జీవితం చాలా బాగుంది, కానీ వాక్యం మాత్రం విరుద్ధంగా ఉంది, బోధ మాత్రం వాక్యానికి విరుద్ధంగా ఉంది. ఇది ఒక కోవ. ఇంకొక వర్గం ఉంది, ఇంకొక గ్రూపు. వాళ్ళు ఎలా ఉన్నారు, వారి బోధ చాలా బాగుంది, వాక్యానుసారంగా ఉంది, ఎంతో మర్మాలు చెప్తా ఉన్నారు, కానీ ప్రవర్తన మాత్రం అనుకరించదగినది కాదు. ప్రవర్తన మాత్రం బాగలేదు. మరి ఇప్పుడు ఏం చేయాలి, ఆ భక్తులను ఏం చేయాలి? ప్రవర్తన బాగలేకపోయినా వారికి మనం చేయగొట్టాలా అంటే అది కూడా కుదరదు. వారి బోధ వినాలి, వారి బోధ అవసరమే, వారి బోధ మనం నేర్చుకోవాల్సిందే. ఎందుకంటే వాక్యానికి అనుకూలమైన బోధ అది, వాక్యం చెప్తున్న బోధ అదే, యేసయ్య బోధ అదే, ప్రవక్తలు శిష్యుల బోధలు అవే. మన బోధ మాత్రం అది పాటించాల్సిందే. కానీ బ్రతుకుని విషయం మాత్రం మనం తీసుకోవాల్సడానికి వీల్లేదు. బ్రతుకును బాగలేకపోతే ఖండించాల్సిందే, దాన్ని మనం మాదిరిగా తీసుకోవటానికి వీల్లేదు, వెనకేసుకొని రావడానికి వీల్లేదు, దానికి అనుకరించడానికి వీల్లేదు. ఇప్పుడు మరి ఏం చేయాలంటే బోధ ఎవరైతే వాక్యానుసారంగా చేస్తున్నారో బోధ వారిది వినాల్సిందే. ప్రవర్తన బాగలేదు కాబట్టి దాన్ని అనుకరించాల్సిన అవసరం లేదు. ప్రవర్తన ఏ భక్తులది బాగుందో, ఎవరైతే దేవునికి అనుకూలంగా దేవునికి భయపడి బ్రతుకుతున్నారో ప్రవర్తన విషయంలో వాళ్ళని అనుకరించాలి. బోధ ఒక చోట, ప్రవర్తన ఒక చోట, తప్పదిక. ఎందుకంటే అన్నీ సరైన వ్యక్తులు ఎవరు కనిపించట్లేదు. మరి మనం అందరం ఎన్నో విషయాల్లో బలహీనులుగా ఉన్నాం, తప్పిపోతా ఉన్నాం. అంత 100% మాదిరికరంగా ఎవరు కనిపించట్లేదు. ఒకవేళ అక్కడక్కడ ఉంటే ఉండొచ్చు, మనకు తెలియని వాళ్ళు చాలా ఉంటారు. ఎందుకంటే మన ప్రపంచం అంతా తిరగం, ప్రతి రాష్ట్రం తిరగం, ప్రతి సంఘాన్ని మనం గమనించాం, ఎవరు ఎక్కడ ఎలాంటి భక్తులు మనకు తెలియదు. ఏదో మన సరౌండింగ్లో ఉన్న కొంతమంది మనం తెలిసిన వాళ్ళని బట్టి మనం మాట్లాడతాం తప్ప అంతటా మనకు తెలియదు. కాబట్టి ప్రవర్తన బాగుండి వాక్యానుసారంగా యేసయ్య బోధను ప్రకటించేవాళ్ళు సమాజంలో ఉండొచ్చు, మనకు తెలియదు. ఆ రెండు లేనప్పుడు మనం ఏం చేయాలంటే బోధ ఎక్కడ వాక్యానుసారంగా ఉందో వాళ్ళ బోధ మనం నేర్చుకోవాలి. ప్రవర్తన ఎక్కడ ఎంత బాగా దేవునికి భయపడి బ్రతుకుతున్నారో వాళ్ళని ప్రవర్తన విషయంలో వాళ్ళు అనుసరించాలి. అలా మనం చేయాలి. బోధను ప్రవర్తన అలా చేయాలి. కానీ బైబిల్ గ్రంథంలో కొంతమందిని మనం చూస్తే వాళ్ళు ఏం చేశారనేది ఒకసారి మనం చూద్దాం. తీమోతి మొదటగా చూద్దాం. తీమోతి ఏం చేశాడనేది ఒకసారి చూద్దాం. 2వ తీమోతి పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాల్లో ఒకసారి మనం చదువుదాం. 2వ తీమోతి పత్రిక 3వ అధ్యాయం 10-11 చదువుదాం. అయితే నీవు నా బోధను నా ప్రవర్తన, ఇగో పౌలు గారు తిమోతితో చెప్తున్నాడు చూడండి. అయితే నీవు నా బోధను నా ప్రవర్తనను ఉద్దేశమును, ఏమండి, పౌలు గారి బోధను, పౌలు గారి ప్రవర్తనను చూశాడంట తిమోతి పౌలు గారిని ఎంచుకోవటానికి, పౌలు గారిని వెంబడించటానికి, పౌలు గారికి ఒక శిష్యుని వలె, ఒక ఆత్మీయ బిడ్డ వలె ఉండటానికి రీజన్ ఏంటి ఇక్కడ చాలా స్పష్టంగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. పౌలు గారే చెప్తున్నాడు ఏమని, నీవు నా బోధను నా ప్రవర్తనను, అంత మాత్రమే కాదండి, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును, ఇంత మాత్రమే కాదు, అంతియొకయ, ఈకొనియ, లుస్త్రాను పట్టణంలో నాకు కలిగినటువంటి హింసలను కూడా, ఉపద్రవములు కూడా తెలుసుకొనిన వాడవై నన్ను వెంబడించితివి. వా, పౌలు గారిని అంత సామాన్యంగా వెంబడించలేదు ఆయన. పౌలు గారిని వెంబడించే ముందు ఏం చూశాడంటే ఆయన బోధ చూశాడంట, ఆయన ప్రవర్తన చూశాడంట, ఆయన సాత్వికం, ఆయన ప్రేమ, ఆయన ఓర్పు, దేవుని కోసం ఆయన తెగింపు, ఆయన పడే కష్టాలు, ఆ కష్టాల్లో కూడా కదలనటువంటి మనస్తత్వం, స్థిరమైన హృదయం, జీవితం, ఇవన్నీ చూశాడంట ఆయన. ఇవన్నీ చూసి వెంబడించాడంట. మనం కూడా అలాగ వెంబడించాలి. అలాంటి వ్యక్తులు లేనప్పుడు
ప్రవర్తన ఎవరిదైతే ఉందో, ఏదో మనుషులు ఎవరు కనిపించట్లేదా నీకు? యేసయ్యను మాదిరిగా తీసుకో బైబిల్ గ్రంథంలో నుంచి, పౌలు గారిని మాదిరిగా తీసుకో, తిమోతిని మాదిరిగా తీసుకో, భక్తులను మాదిరిగా తీసుకో. భౌతికంగా నీ పరిసర ప్రాంతాల్లో, నీవు ఉన్న ఏరియాలో భౌతికంగా ఒక బోధకుడు కానీ, ఒక దైవజనుడు కానీ, ఒక విశ్వాసి కానీ నీకు బోధ విషయంలోనూ ప్రవర్తన విషయంలో సరిగా ఉన్న వాళ్ళు కనిపించలేదనుకో, ఇంక చేసేది ఏముంది? బైబిల్లో ఉన్నటువంటి భక్తులను యేసయ్యనే మనం స్మరించుకుంటూ, మనం గుర్తుకు తెచ్చుకుంటూ, ఆయన ప్రవర్తనని మనం అనుక్షణం జ్ఞాపకం చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ప్రవర్తనను చూశాడు, అలాగే బోధన కూడా చూశాడు. మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయము 11, 12 వచనాలు కూడా చూద్దాం. మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం 11, 12. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. ఇగో నువ్వు అలా వెంబడించాడు కదా తిమోతి పౌలు గారిని, మరలా తిమోతికి ఒక మాట చెప్తున్నాడు చూడండి, ఒక హెచ్చరిక. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించు నువ్వు తిమోతి, నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటల్లోనూ. మాట అంటే ఏంటి? బోధే. అంటే నీ బోధలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండు. విశ్వాసులకు మాదిరిగా ఉండు నువ్వు. నీ మాట జాగ్రత్త, నీ బోధ జాగ్రత్త, నీ ప్రవర్తన జాగ్రత్త, నీ ప్రేమ జాగ్రత్త. చూడండి ఎంత చక్కగా తన ప్రియ శిష్యుడికి మరి పౌలు గారు చెప్తున్నారు చూడండి. తన ప్రియ కుమారుడికి పౌలు గారు ఎలా చెప్తున్నారు చూడండి. నాలో నువ్వేం చూసావు? నా బోధ చూసావు, నా ప్రవర్తన చూసావు, నా విశ్వాసం, నా ప్రేమ, నా ఓర్పు, నా సహనం, దీర్ఘశాంతి ఇదంతా చూసావు కదా. నువ్వు కూడా అలాగే ఉండు, విశ్వాసులకు మాదిరిగా ఉన్నట్టున్నాడు. కానీ నేటి సంఘాలలో మరి బోధకులైన వారందరూ అలా ఉన్నారా? మరి అలాగ లేరు. లేనప్పుడు వారిని వెంబడిస్తున్న మనం ఏదో మన దైవజనుల మీద భక్తిని ప్రదర్శించి వాళ్ళు ఏం చేసినా వెనకేసుకుంటూ వచ్చే ధోరణి మనకు ఎప్పటికీ ఉండకూడదు. తప్పును తప్పుగా ఖండించాలి. వాక్యం బాగుందా? వాక్యాన్ని పాటించు, వాక్యం నేర్చుకో. ప్రవర్తన బాగలేదా? ప్రవర్తనాన్ని పక్కన పెట్టేయి. మరి ప్రవర్తన బాగలేని వాళ్ళ వాక్యం వినొచ్చా అండి? 100% వినొచ్చు. ప్రవర్తన బాగలేని వాళ్ళ బోధన మనం బ్రహ్మాండంగా వినొచ్చు. మనకు కావాల్సింది బోధ. వాళ్ళ ప్రవర్తన మనకెందుకు? వాళ్ళ ప్రవర్తన బాగలేదనుకో, మరి బాగలేనివాడు బోధ చేస్తున్నాడు కదండి, దానికి అతనికి ఏం ప్రయోజనం అంటే అతనికి దమ్ముడి ఉపయోగం కూడా ఉండదు. అతను బోధ చేస్తున్నాడు, జీవితం మాత్రం బాగలేదు, అతనికి దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు ఇక. కానీ మనకు ఆ బోధ వల్ల మనకు ప్రయోజనం ఉంటుంది. అలాంటి వారి జీవితాన్ని అనుకరించొద్దు, కానీ బోధ మాత్రం వాక్యానుసారం కాబట్టి బోధ వినొచ్చు. కొంతమంది జీవితాలు బాగున్నాయి, పరిశుద్ధంగా ఉన్నాయి, బోధ బాగలేదు, వారి జీవితాన్ని అనుకరించు. బోధను పాటించడానికి వీల్లేదు. ఎందుకంటే సత్యమైన బోధ, వాక్య సంబంధమైన బోధ మనం వినాలి. ఇప్పుడు ఒక లెక్చరర్ ఉన్నారండి, ఉదాహరణకు ఆ లెక్చరర్ ఫిజిక్స్ బాగా చెప్తాడు, ఎక్సలెంట్గా చెప్తాడు, ఎక్స్ట్రాడినరీగా చెప్తాడు, ఈజీగా అర్థమైపోద్ది. అప్పుడు బోధ. కానీ అతను సిగరెట్ తాగుతాడు, ఏమంటే అతను మందు తాగుతాడు, సిగరెట్ తాగుతాడు. కాబట్టి అతను నేను చెప్పింది అన్నాను అనుకో, నష్టం ఎవరికి? నీకే. అతను సిగరెట్ తాగితే ఏంటి? నీకేంటి? అతను మందు తాగితే నీకేంటి? అతనికి చెడు వ్యసనాలు ఉన్నాయి, అయితే నీకేంటి? నీకు కావాల్సింది ఏంటి? ఆయన చెప్పే లెక్చర్, బోధ. అతని జీవితం పాడైపోద్ది. మనకు కావాల్సింది బోధ. డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, డాక్టర్ సిగరెట్ తాగితే మనకేంటి, మందు తాగితే మనకేంటి? మంచి ట్రీట్మెంట్ ఇస్తాడు ఆయన దగ్గరికి వెళ్తే జబ్బు బాగుపడిద్ది, ట్రీట్మెంట్ చేయించుకుంటాం. నువ్వు సిగరెట్ మానేస్తేనే, నువ్వు మందు మానేస్తేనే నీ దగ్గర ట్రీట్మెంట్ చేయించుకుంటా అంటే నష్టం ఎవరికి? మనకి. అతను మంచిగా ఉండి ఆ వృత్తి చేస్తే అతనికి గౌరవం దక్కుతుంది, అతని జీవితం బాగుంటుంది. కానీ చేయనప్పుడు అది అతని కర్మ, మనం చేసేది ఏం లేదు. కాబట్టి క్యారెక్టర్ బాగలేకుండా వాక్యం క్యారెక్టర్ బాగలేదు అని అంటే మనం కూడా అర్థం చేసుకోవాలి. మనం చిన్నపిల్లం కాదు, మనకు అందరికి తెలిసినయే. వాళ్ళ క్యారెక్టర్ ఈరోజు పాడైపోయి ఉండొచ్చు,
కానీ మొదట్లో ఆ జ్ఞానం దేవుడు వారికి ఎలాగిచ్చాడు? వాళ్ళు ఎంతో ప్రార్థనాపరులై ఉంటారు, దేవుని ఎంతగానో అడిగి ఉంటారు, ఎంతగానో బైబిల్ పరిశోధించి ఉంటారు. ఆ టైంలో దేవుడు వాళ్ళకి అంత మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు. కానీ రాను రాను వాళ్ళ జీవితం మారిపోయింది, వాళ్ళ బ్రతుకులు మారిపోయింది, దేవుని మీద భక్తి తగ్గింది, లోకంలో కలిసిపోయారు. కానీ నేర్చుకున్న జ్ఞానం అడిగిపోద్ది. ఒకప్పుడు మంచిగా ఉన్నప్పుడు దేవుడు ఇచ్చాడండి, ఈరోజు దేవుని మీద తిరుగుబాటు చేశారు, తిరుగుబాటు చేసి సాక్ష్యం పోగొట్టుకున్నారు. కానీ జ్ఞానం అడిగిపోద్ది. జ్ఞానం ఉంటుంది కదా. అసలు అక్కడ దాకా ఎందుకు? మనలో కూడా చాలామంది ఉద్యోగం లేనప్పుడు మనం ఏమైనా ప్రార్థన చేస్తాం? ప్రభువా నాకు ఉద్యోగం ఇవ్వు. ఇల్లు లేనప్పుడు ఏం ప్రార్థన చేస్తాం? ఇల్లు ఇవ్వు, ఇల్లు ఇవ్వు, ఇల్లు ఇవ్వు, నాకు ఉద్యోగం ఇవ్వు, ఇల్లు ఇవ్వు అని ఎంతగానో కుమిలిపోయి ప్రార్థన చేస్తాం, మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తాం, కన్నీటి ప్రార్థన చేస్తాం, ఉపవాస ప్రార్థన చేస్తాం. ఇవన్నీ చూసిన దేవుడు జాలి పడిపోయి కనికరించి కరుణించి మనకు ఒక మంచి ఉద్యోగం ఇస్తాడు. ఉద్యోగం చేసిన ఒక 10-15 సంవత్సరాల తర్వాత మనకు గర్వం వచ్చేసి పొగరెక్కేసి దేవుడినే మర్చిపోయి లోకంలో కలిసిపోతాం. మరి చేయరాని ఘోరమైన నేరాలన్నీ చేస్తూ ఉంటాం. అప్పుడు ఎవరైనా ప్రశ్నించారనుకో, ఇదేంటండి ఇంత ఘోరమైన నేరాలు చేస్తున్న వ్యక్తిని దేవుడు ఇంత ఆశీర్వదించాడేంటండి, ఇంత జాబ్ ఇచ్చాడేంటండి, ఇంత మంచి ఇల్లు ఇచ్చాడంటే, మంచి కారు ఇచ్చాడేంటంటే, ఇచ్చింది ఇప్పుడు కాదు బాబు, ఇచ్చింది ఒకప్పుడు, మరి ఇప్పుడు అవి కొనసాగుతున్నాయి. అట్లాగే దేవుని దగ్గర నుంచి జ్ఞానం పొందుకున్నారు వాళ్ళు, దేవుడు వాళ్ళకి మంచి జ్ఞానం ఇచ్చాడు, ఎంతగానో ప్రార్థించారు, ఎంతగానో భక్తిగా ఉన్నారు వాళ్ళు. కానీ జ్ఞానం అంతా వచ్చేసిన తర్వాత, జ్ఞానం అంత బాగా నేర్చుకున్న తర్వాత, కొంతకాలం సేవ చేసిన తర్వాత సాక్ష్యం పోగొట్టుకుంటున్నారు. సాక్ష్యం పోగొట్టుకున్నది మాత్రాన అంతకుముందు దేవుడు నేర్పించేసిన జ్ఞానం అయితే బుర్రలోంచి వెళ్ళిపోదు కదా. ఇది మనకందరికీ తెలిసిన విషయాలు ఇవన్నీ కూడా. కాబట్టి మనం వాక్యం, సత్యవాక్యం ఎవరు బోధించినా మనం 100% దాన్ని వినవచ్చు, దాన్ని పాటించవచ్చు. కానీ ప్రవర్తన బాగలేకపోతే అది ఎంత పెద్దవాడైనా సరే ప్రవర్తన మాత్రం వాళ్ళని మనం అనుకరించడానికి బైబిల్ ఒప్పుకోదు. చివరిగా ఈ అబద్ధపు బోధకుల పరిస్థితి ఎలాగుంటుందో పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి మనం చూద్దాం. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము, 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 3 నుంచి 5 దాకా చదువుదాం. ఎవడైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవ భక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశిస్తే, తప్పుడు బోధలు, అబద్ధ బోధలు ఉపదేశించిన వాడు వాడేమీ ఎరుగక తర్కములను గూర్చి వాగ్వాదములను గూర్చి వ్యర్థంగా ప్రయాసపడుచు గర్వాంధుడైపోతాడు. ఇగో అబద్ధ బోధ చేసేవాడికి అసలు ఏం తెలవదంట. పౌలు గారు చెప్తున్నాడు, తిమోతికి రాస్తున్నాడు, వాడు సత్యబోధన అనుసరించకుండా అబద్ధ బోధన అనుసరించేవాడు అసలు ఏమి తెలియదు వాడికి. కానీ వాగ్వాద తర్కమని, ఏందో వాదమని, ఏందో పిడివాదమని, రకరకాల తర్కమని గొడవలకు దిగుతాడు. విషయం ఏంటంటే వాడికి అసలు ఏం తెలియదు. పౌలు గారు చెప్తున్నాడు, వాడిది వాక్యానికి విరుద్ధమైన బోధ, దాన్ని గెలిపించుకోవడం కోసం, దాన్ని రైట్ చేయించడం కోసం తిమ్మిని బొమ్మి చేసి ఏందో తర్కమని, వాదమని ఏందో పెట్టరేగిపోతూ ఉంటాడు. అయితే వాడి గురించి ఏమంటున్నాడు? వాగ్వాదం గూర్చి వ్యర్థంగా ప్రయాసం, వాడి ప్రయాసం మొత్తం వేస్టే. వాడు ఏందో సాధిద్దామని, ఏదో గెలుద్దామని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ అదంతా అబద్ధ బోధ. వ్యర్థంగా ప్రయాసపడుచువాడు ఏమైపోతాడు తెలుసా? గర్వాంధుడు అయిపోతాడు. గర్వం అనే అంధత్వం వాడిని కమ్ముకుంటుంది. వీటి మూలంగా అసూయ, కలహము, దూషణ, దురనుమానాలు, చెడిపోయిన మనస్సు వాడికి వచ్చేస్తుందంట. సత్యహీనుడైపోతాడంట వాడు. అర్థమైందా? చెడిపోయిన మనస్సు వాడికి వచ్చేస్తే వాడు సత్యహీనుడు, సత్యాన్ని నమ్మడిక వాడు. ఇంకా అబద్ధంలోనే ఉంటూ ఆ అబద్ధాన్ని నెత్తిని పెట్టుకొని ఆ అబద్ధాన్ని అనేకులు నెత్తి మీద రుద్దే ప్రయత్నం చేస్తూ ఆ అబద్ధాన్ని ఒప్పించే క్రమంలో ఎన్నో పిచ్చి పిచ్చి లాజిక్లని అప్లై చేస్తూ మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందుకే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం చివరిగా మొదటి నుంచి మనం చదువుదాం. ఇక్కడ చక్కని మాటలు దేవుడు వ్రాయించాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో మొదటి నుంచి మనం చదువుదాం. కాబట్టి మీరు
సమాధానమను బంధము చేత సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు. ఇక్కడ చూడండి ఎలా ఉంటాడు. సమాధానం అనే బంధము చేత పరిశుద్ధుల మధ్యలో సార్వత్రిక సంఘం అంటే అన్ని మీకు అర్థమయ్యే భాషలో అన్ని సంఘాలలో ఉన్న విశ్వాసులతో మనం సమాధానం అనే బంధం కలిగి ఉండాలి. సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యం కలిగి ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి. సహోదరుల ఐక్యత కలిగి ఉండటం ఎంత మేలు, ఎంత మనోహరం. సహోదరులు అంటే ఎవరు? సార్వత్రిక సంఘంలో ఉన్న సహోదరులందరూ, అంటే అనేక డినామినేషన్స్లో ఉన్న అన్ని సంఘాల్లో ఉన్న సహోదరులు, వారితో మనం ఐక్యంగా ఉండాలంటే వారికి మనకు మధ్యలో సమాధానం అనే బంధం చైన్ ఉండాలన్నమాట. ఆ బంధం ఉంటే సమాధానం అనే బంధం ఉండాలి, కానీ విరోధ భావం ఉండకూడదు. మీ సంఘం వేరు, మా సంఘం వేరు, ఏమండి ఐక్యత ఉండదు. కొంతమందికి సమాధానం ఉండదు. ఈ సంఘాలకి ఆ సంఘాలకి వాళ్ళు వీళ్ళు ఎదురు పెడితే మాట్లాడుకోరు. ఎల్లప్పుడు తెల్ల చీరలు కట్టేవాళ్ళు రంగురంగు చీరలు కట్టేవాళ్ళతో మాట్లాడరు, సాహసం చేయరు. రంగురంగు చీరలు కట్టేవాళ్ళు తెల్ల చీరలు కట్టేవాళ్ళు అంటే చులకన. బొట్టు పెట్టుకునేవాళ్ళు పెట్టుకొని సంఘాలతో మాట్లాడరు, సాహసం చేయరు. పెట్టుకొని వాళ్ళేమో పెట్టుకునే వాళ్ళతో సాహసం చేయరు. బంగారం అంతా తీసేసిన వాళ్ళేమో బంగారం పెట్టుకునే వాళ్ళతో చూస్తుంటారు, సమాధానం కలిగి ఉంటే ఐక్యత ఉండదు. బంగారం పెట్టుకునే వాళ్ళేమో అసలు తీసేసిన వాళ్ళతో ఇది చేస్తూ ఉంటారు. ఆ భాషలు మాట్లాడేవాళ్ళేమో మాట్లాడే వాళ్ళని దూషిస్తూ వాళ్ళతో సాహసం చేయరు. మాట్లాడే వాళ్ళేమో మాట్లాడే వాళ్ళని దూషిస్తూ వాళ్ళతో సాహసం చేయరు. ఇదేమో చూద్దాం. ఇదండి విచిత్రమైన లక్షణం. ఇలాగుంటే ఏం సమాధానం ఉంటుంది సంఘాల మధ్యలో? ఎవరి బోధ వాళ్ళదే, మనదే రైటు, మనదే కరెక్టు, మనమే ఎత్తబడేది, మన సిద్ధాంతమే కరెక్టు, మన ఆచారాలే కరెక్టు. ఎవరికి వాళ్ళు గిరి గీసుకొని గట్లు కట్టుకొని విడిపోయి ఉంటే పరిశుద్ధుల మధ్యలో సహవాసం అనే బంధం ఎప్పుడు వస్తుంది? ఐక్యత, ఆత్మ కలిగించే ఐక్యత ఎప్పుడు వస్తుంది? దాన్ని కాపాడుకోమని బైబిల్ గ్రంథం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో చెప్తా ఉంటే నీ బోధ నువ్వు, వాళ్ళ బోధవు, వాళ్ళు వీళ్ళు కలవరు, వీళ్ళు వాళ్ళు సహవాసం చేయరు. ప్రేమ కలిగి ఒకరికొకరు సహించమంటున్నాడు ఇక్కడ. మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయంతో సాత్వికంతో నడుచుకున్న వలనని పౌలు గారు చెప్తా ఉన్నాడు. 11వ వచనం నుంచి 15 దాకా చదివితే మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులు మగ వరకు, అనగా క్రీస్తు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు మగ వరకు ఆయన ఈలాగు నియమించెను. ఎలా నియమించాడంట చూడండి జాగ్రత్తగా. ఫైనల్ టచ్. పరిశుద్ధులు సంపూర్ణలగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందినట్టుకు, అంటే క్రీస్తు శరీరం అంటే సంఘం క్షేమాభివృద్ధి చెందాలంటే, సంఘంలో ఉన్న పరిశుద్ధులందరూ సంపూర్ణ అవ్వాలంటే, పరిచర్య ధర్మము జరగాలంటే ఆయన కొందరిని అపోస్తులుగా, కొందరిని ప్రవక్తలుగా, కొందరిని సువార్తికులుగా, కొందరిని కాపరులుగా, ఉపదేశకులుగా నియమించాడు. జాగ్రత్తగానండి చివరి మాటలు. దేవుడు కొంతమందిని ఎలా నియమించాడంట? కొంతమందిని ప్రవక్తలుగా, కొంతమందిని అపోస్తలుగా, కొంతమందిని సువార్తికులుగా, కొంతమందిని కాపరులుగా, ఉపదేశకులుగా నియమించాడు. ఎందుకోసం నియమించాడంటే వీళ్ళందరూ కలిసి సంఘానికి చేయవలసిన పని ఏంటంటే సంఘంలో ఉన్న పరిశుద్ధులందరూ సంపూర్ణగుటకు కృషి చేయాలి. వారందరిలో విశ్వాసమును గూర్చి, యేసుక్రీస్తుని గురించిన జ్ఞాన విషయంలో వాళ్ళందరూ ఏకత్వం పొందటానికి వీళ్ళు కృషి చేయాలి. సంఘాన్ని సంపూర్ణత వైపుకు నడిపించాలి. పరిచర్య ధర్మమును జరిగిస్తూ ఉండాలి యేసయ్య రాకడ వరకు. అందరినీ క్రీస్తు స్వారూప్యంలోకి చెక్కుతూ ఉండాలి. ఇలాంటి పరిచర్య ఇక కొంతమందికి దేవుడు అప్పగించాడు. వాళ్లే ప్రవక్తలు, అపోస్తలులు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు. వాళ్ళ పని ఇది. సంఘం మధ్యలో ఐక్యతను వాళ్ళు ఏర్పాటు చేయాలి. అందరూ ఒకటే విశ్వాసాన్ని కలిగి ఉండే విధంగా వాళ్ళు చేయాలి. అందరూ క్రీస్తుని గురించిన జ్ఞాన విషయంలో అందరికీ ఒకటే అవగాహన, ఒకటే అభిప్రాయం ఉండాలి. అలా సంఘాన్ని వాళ్ళు సిద్ధపరచాలి. అందుకోసం దేవుడు వాళ్ళను ఏర్పాటు చేశాడు.
అందువలన, ఇది చాలా ఇంపార్టెంట్ మాట ఇక్కడ, అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి, ఇదిగో ఎందుకు ఈ మాట చెప్తున్నాడో తెలుసా? అందరూ పసిపిల్లలు ఏది పడితే అది నమ్ముతారు కదా. అబద్ధ బోధకులందరూ ఈరోజు బయలుదేరారు. జాగ్రత్తగానండి, ఫస్ట్ నుంచి మనం మాట్లాడుకున్నదే అదే. అబద్ధ బోధకులందరూ బయలుదేరి ప్రతి ఒక్కడు బైబిల్ పెట్టుకొని సేవకుడు అనుకొని చిన్నపాటి ఏదో మందిరాన్ని స్టార్ట్ చేసేసి కట్టేసి పాకేసేసుకొని నోటుకొచ్చింది బోధిస్తూ ఉన్నాడు. వీళ్ళ మాటలు వింటున్నటువంటి కొంతమంది విశ్వాసులు చెదిరిపోతూ ఉన్నారు, దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు, విశ్వాసం మారిపోతూ ఉంది, ఏకత్వం అనేది రావట్లేదు, ఐక్యత అనేది లేకుండా పోతుంది, ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు సేవ జరిగిస్తూ ఉన్నారు. నిజానికి వీళ్ళని దేవుడే ఏర్పాటు చేసుకున్నాడు అంటే లేదు, దేవుడు ఏర్పాటు చేసుకుని వాళ్ళు చాలామంది బయలుదేరి వచ్చారు. ఏమంటే దీనికి దేవుని ఏర్పాటు ఉండాలి, దేవుని పిలుపు ఉండాలి, దేవుని పిలుపు ఖచ్చితంగా ఉండాలి. నువ్వు కాపరివైతే నీకు ఒక మందిరం, నీకు ఒక విశ్వాసులు, నీ సేవ, నీ కార్యక్రమం ఇదంతా ఉంటుంది. సువార్తికుడు అయితే మరి అవకాశం దొరికినప్పుడల్లా అనేక చోట్ల ఇంకా సువార్త ప్రకటిస్తా దేవుని పరిచయం జరిగిస్తుంటాడు. నువ్వు సువార్తికుడువైనా, సేవకుడువైనా, కాపరివైనా, అపోస్తులైనా, ప్రభుత్వమైనా, నువ్వు దేవుని ఏర్పాటు ఉన్నదా? దేవుని ఏర్పాటులో ఉన్నవాడైతే అతను దేవునికి భయపడి దేవుని మీద ఆధారపడి ముందుకెళ్తుంటాడు కాబట్టి అతను సత్యమే చెప్పడానికి ఇష్టపడతాడు. దేవుడు అతను వాడుకుంటున్నాడు కాబట్టి అతని చేత మంచి బోధను, సత్య బోధను, బైబిల్ బోధనే అతని చేత బోధింపజేస్తాడు. కానీ అవసరాల కోసం, బిజినెస్ కోసమనో, దేవుని పిలుపు లేకుండా ఏదో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లాగా దేవుని సేవ చేస్తాల్సిన ముందుకు వచ్చేసిన వాళ్ళు చెప్పే బోధలన్నీ అబద్ధ బోధలు ఉంటాయి. అందుకే మనం ఎవరి బోధ నమ్మాలనంటే దేవుని ఏర్పాటులో ఉన్న వ్యక్తుల బోధలు మాత్రమే మనం అనుసరించాలి, నమ్మాలి. అందుకే అంటున్నాడు, ఇగో వీళ్ళందరినీ దేవుడు ఏర్పాటు చేసింది దానికోసమే, మనల్ని సంపూర్ణంగా చేయటానికే, మనలో ఏకత్వం తీసుకురావటానికే దేవుడు వీళ్ళని నియమించాడు. కాబట్టి అందువలన ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోను, చూడండి, ఒకటి మాయోపాయము, వంచన, తప్పు మార్గంలో లాగు కుయుక్తితోను, గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు, అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్టుండక. పొట్టు, చెత్త అని చెత్తలాగా ఉండొద్దు మనం. ఇప్పుడు గాలి కొట్టుకొని పోయేది ఏంటి? పొట్టు, చెత్త కొట్టుకొని పోద్ది. అలల చేత కొట్టుకొని పోయేది ఏంటి? చెత్త, పొట్టు, నీటి మీద ఉన్న చెత్త, పొట్టు అలలతో మొత్తం కొట్టుకొని వెళ్ళిపోద్ది. కాబట్టి గాలికి ఇటు అటు కొట్టుకొని పోయే ఒక చెత్తలాగా మనం ఉండొద్దు. కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారు? మనుషులు మాయోపాయాలు, వంచన, కుయుక్తి, మాయోపాయం, వంచన, కుయుక్తి ఉంటుందంటే తప్పుడు బోధకుల్లో. మాయ చేయటానికి వచ్చారు, అబద్ధం చేయటానికి వస్తున్నారు, మోసం చేయటానికి వస్తున్నారు మాయోపాయంతో. కాబట్టి మనం ఇటు కొట్టుకొని పోయి అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తువలే ఉండుటకు మనం అన్ని విషయాల్లో ఎదగాలి. సత్యం చెప్పాలి. మనం వాళ్ళలాగా మనం ఉండొద్దు. మనం సత్యమే చెప్పాలి, సత్యమే నమ్మాలి. సత్యము చెప్పుచు, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తువలే ఉండాలంట. అన్ని విషయాలు ఎదగాలంట మనం. అంటే క్రీస్తువలే ఎదగాలమ్మా మనం అందరం కూడా. ఎలాగా? క్రీస్తు ఎలాగ ఎదిగాడు? ప్రేమ కలిగి సత్యం చెప్పాడు ఆయన. నువ్వు ప్రేమ కలిగి సత్యవాక్యాన్ని బోధించు. అంతేగాని వంచనతోనూ, మోసంతోనూ, కుయుక్తితోనూ, మాయోపాయముల చేతితో నింపబడిన వాడవైతే నీకు ఇంక ప్రేమ ఎక్కడ ఉంటుంది? నువ్వు ఏం సత్యం చెప్తావు? అబద్ధ బోధలే చెప్తావు మరి నువ్వు. అందుకే అలాగ మనం ఉండకూడదని చెప్తున్నాడు. 20వ వచనంలో మనం గమనిస్తే, అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీలాగను క్రీస్తుని నేర్చుకున్నవారు కాదు. ఇదిగో మీరు క్రీస్తుని గురించి విని ఎలాగుండాలి తెలుసా? ఆయన యందు సత్యబోధ ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల, ఉన్నది ఉన్నట్టుగానే ఉపదేశింపబడిన వారై ఉండాలి. అందుకే
మనం దేవుని ఏర్పాటులో ఉన్న వ్యక్తి, దేవుని పిలుపును అందుకున్న వ్యక్తి, అపోస్తులు, ప్రవక్తలు, దైవజనులు, కాపరులు, సువార్తికులు ఎవరున్నారో వారినే వెంబడించాలి. వారు చెప్పే సత్యబోధనలే మనం నమ్మాలి. కానీ పిలుపు లేకుండా, దేవుని ఏర్పాటు లేకుండా, వంచనతో, మోసంతో, కుయుక్తితో, ధనార్జనతో సేవ చేసేవాళ్ళు, దేవుడు పిలవకపోయినా పరిగెత్తుకొని వచ్చిన వారు సమాజంలో చాలామంది సేవ చేస్తుంటారు. వాళ్ళ మాటలు వింటే మనం రాంగ్ రూట్లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని గ్రంథం స్పష్టంగా బోధిస్తున్న మాట ఏంటంటే మనం సత్యమునే నమ్మాలి. దేవుని ఏర్పాటులో ఉన్న బోధకులు చెప్పే బోధను మనం అనుసరించాలి. వారి ప్రవర్తనను మనం అనుసరించాలి. చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. విశ్వాసులైన మనం ఏ సంఘానికి వెళ్తున్నాం, ఎవరి బోధ వింటున్నాం, వారి ప్రవర్తన బాగుందా, బోధ కూడా బాగుందా, బోధ మాత్రమే బాగుండి ప్రవర్తన బాగలేదా, ప్రవర్తన మాత్రమే బాగుండి బోధ బాగలేదా, ప్రవర్తన బోధన రెండూ బాగున్నాయా, ఇవన్నీ చూసుకోవాల్సిన, జాగ్రత్త పడాల్సిన మరి బాధ్యత మన మీదనే ఉంది. ఎవరైనా రమ్మంటారు, వినమంటారు, మాతో కలిసి ఉండమంటారు, కానీ చెక్ చేసుకోవాల్సిన బాధ్యత ఇది. ఏది పడితే అది నమ్ముతావా? ఏది పడితే అది పొలం అమ్మేస్తే తీసేసుకుంటాం మనం? ఏ ఇల్లు పడితే ఆ ఇల్లు, ఏ స్థలం పడితే ఆ స్థలం వెనక ముందు ఆలోచించకుండా అమ్మితే తీసేసుకుంటారా? అన్ని విషయాలు అర్టిగా దగ్గర కూడా చాలా జాగ్రత్త పడతాం మనం. ఏది పడితే అది తీసుకోం. వస్త్రాల విషయంలో కూడా ఏది పడితే అది తీసుకోం. అన్ని విషయాల్లో ఎంతో జాగ్రత్త ఉన్నాం మనం. మరి బోధ విషయంలో ఏదైతే ఏమవుతులేవండి, ఎవరు చెప్పినా వాక్యమే కదండి, ఇట్టి పిచ్చి మాటలు మనం మాట్లాడకూడదు. తెలివి తక్కువ మాటలు అయ్యి. కాబట్టి సత్యమే నమ్మాలి, పరిశీలన చేయాలి. ఆ బాధ్యత మన మీద ఉంది. మరి ఏంటిది బోధ అంటే ఏంటి? నేను పరలోకానికి నడిపించేది, తీసుకుని వెళ్ళేది బోధ. మరి ఇలాంటి బోధ విషయంలో జాగ్రత్త లేకపోతే ఎట్లాగా? సత్యమే నమ్మాలి. సత్య బోధకులను, సత్య కాపులను మనం వెంబడించాలి. దేవుడు అట్టి కృప మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. నీకందరికీ వందనాలు.